స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, మిగిలిన మంత్రులు పనిచేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు తన యంత్రాంగాన్ని మంత్రాంగాన్ని ఉపయోగించి నిధులు తీసుకొస్తూ ఓ పక్క పరిశ్రమలు అది రావడానికి అది చాలా కృషి చేస్తూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కడో ఈ శాసనసభ సమావేశాల కారణంగానో ఏమో కానీ ప్రభుత్వ నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేవా అనే అనుమానం కలుగుతోంది. దీనికి కొన్ని ఉదాహరణలు ప్రత్యక్షంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి. అసలు ఒకసారి వెనక్కి వెళితే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి అందులో జరిగిన అనేక అవకతవకలని, అందులో పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది అనాథరైజ్డ్గా పనిచేస్తున్నారు. ఏ రకమైన అపాయింట్మెంట్ లెటర్స్ లేకుండా వాళ్ళ గురించి బయటికి తీసి అన్ని విషయాలు కూడా మేబీ ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళి ఉండొచ్చు. ఇంకా సుదీర్ఘంగా మాట్లాడాల్సి రావచ్చు. కానీ అతను డైరెక్ట్గా ప్రెస్తో మాట్లాడడం వల్ల కొంత ప్రభుత్వం అతని మీద కొంత కోప్పడడం జరిగింది. అతను రాజీనామా చేశాడు. శాశ్వతంగా రాజకీయానికి తప్పుకుంటున్నాను అన్నాడు, వెళ్ళిపోయాడు. అసలు ఇంతవరకు ఎందుకు రానివ్వాలి? దాని కార్పొరేషన్ ఎండి ఎవరు? దినేష్ కుమార్. ఎప్పటి నుంచి ఉన్నాడు? వైసీపీ ప్రభుత్వం నుంచి ఉన్నాడు. తెలుసు కదా, అది చాలా గొప్పదైనటువంటిది. ఏపీ ఫైబర్ నెట్ అయినప్పుడు అతను వైసీపీ సానుభూతి పరుడే అయినప్పుడు మరి వాళ్ళని మార్చాలి అని చెప్పి ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఆలోచించలేదు? జీవీ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అప్పుడు ఎందుకు అతన్ని జిఏడికి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేశారు? అంటే ఇవి తర్వాత ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అనమాట. ఆ విషయం ముందు నుంచి చెప్తున్నప్పుడు ఆ విషయం మీద కొంత దృష్టి పెట్టి చీఫ్ సెక్రటరీ చూసి లేదా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి అతన్ని ఆ రోజునే జిఏడీలోకి పెట్టి ఉండి మిగిలిన అంశాలు తీస్తే అతను వద్దు వీళ్ళందరూ అనాథరైజ్ అని చెప్తున్నా కూడా 2 నెలలుగా అతను వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడట. మరి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లిప్తత. ఇందులో సందేహం ఏమాత్రం లేదు. ఎందుకంటే చైర్మన్ వాళ్ళకి జీతాలు ఇవ్వద్దంటే అతను దిగిపోయినాడికి వచ్చే నెలది కూడా రెడీ చేసి ఉంచారు అంటే ఎంతమంది వైసీపీ సానుభూతి పరులు ఆయా శాఖల్లో పాతుకుపోయి ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా ఇంకా చాలా 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 వ్యవస్థల్లో ఉన్నాయండి. ఏమో నాదెండ్ల మనోహర్ గారి పవన్ కళ్యాణ్ గారి కానీ రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారంలో ఎంతో చాలా ఉత్సాహంగా చాలా కష్టపడి ఎంతో చేశారు. కానీ కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు తయారైంది ఆ అంశం కూడా. ఇక లేటెస్ట్గా మనం గమనించాల్సి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమిత భూములు, అడవులనే ఆక్రమించేసి ఆయన ఒక పెద్ద రిసార్ట్ కట్టేసుకున్నాడు. అందులో ఏమవుతున్నావో తెలియట్లేదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములను ఆక్రమించేసి పైపెచ్చు నదులు కాలువలు వాటిని కూడా ఆక్రమించేసి అతను కూడా అదే చేశాడు అని చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. 9 నెలలుగా చాలా ఉదాసీనంగా నిర్లిప్తతగా ఏమాత్రం లేకుండా ఏదో వాళ్ళంతా వాళ్ళు 2-3 దొరికితే ఆ ముగ్గురిని పట్టుకున్నారే తప్పితే అసలైన తిమింగలాల్ని ఎవరిని ఇంకా తీయలేకపోతున్నారు. అతి కష్టం మీద కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు కొంతమంది ఉన్నా వాళ్ళని జిఏడిలో అలా హోల్డ్లో పెట్టి అట్టి పెట్టారు, కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకంతే.
అది అర్ధ జీతమా పావు జీతమా, సస్పెన్షన్లో ఉంటే ఏదో ఇంకొకలా ఉంటుంది, జీఏడీలో ఉంటుంది, పని ఉండదు, రావడం పోవడం, మధ్యాహ్నం తన క్యారేజీ తను తినడం వెళ్ళిపోవడం, లేదా క్యాంటీన్లో తినడం వెళ్ళిపోవడం. ఎందుకు అసలు ఇలా జరుగుతుంది? మరి చంద్రబాబు నాయుడు చాణక్యత అంతా ఏమైపోయింది అసలు? 1995 చంద్రబాబుని చూస్తాను అన్నారు కానీ లేదండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి కావలసింది 2047 ఏదో పెద్ద ప్రోగ్రాం కాదండి. ముందు కొంత అభివృద్ధి చేయాలి, అమరావతిలో ఉన్న రైతులకి ముందు చేయాలి, ఇమ్మీడియట్గా డిఎస్సి వేసి కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవి చేయండి. 2047 ఇప్పుడు ఎక్కడ ఉందండి? 2025లో ఉన్నాం. ఇంకా 22 ఏళ్ల తర్వాత 47 వస్తుంది. దాని గురించి తర్వాత చూద్దాం. అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో. ముందు ఆంధ్రప్రదేశ్ మౌలిక సత్తువులు అన్నీ ముందు అమరావతి ఉంది, లక్షల కొలది భూములు ఇచ్చారు, ఎకరాల భూములు ఇచ్చారు, వాళ్ళకి రావాల్సినటువంటి లేదా ముందు ప్రభుత్వం నడవడానికి అవసరమైనటువంటి అవి చూద్దాం. 2047 అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు దాని యొక్క ప్లాన్ మంచిదైనా కూడా చంద్రబాబు వయస్సుకి ఆ 2047కి ఎంత మాత్రం మ్యాచ్ కాదు. కానీ ఆయన వేసే ప్లాన్ ఒకవేళ మంచిదే కావచ్చు. ఎందుకంటే ఇక్కడ హైటెక్ సిటీ సైబరాబాద్ గురించి ఇక్కడున్న మాకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. అవన్నీ మంచివి. కానీ ఇప్పుడు మనం అది క్వశ్చన్ కాదు. ప్రభుత్వం నడవాలి, ప్రజలకి వసతి సౌకర్యాలు, సకల సౌకర్యాలు, అమరావతి, పోలవరం ఇవి ముఖ్యమైనటువంటి రైల్వే జోన్ ఇచ్చారు, వాటికి కావాలి. ఇవి చూసుకుంటూ ప్రత్యేకించి కొన్నిటి మీద ఇతర విషయాల మీద కూడా శ్రద్ధ పెడుతూ ఉండాలి ప్రభుత్వం. ముఖ్యమంత్రి మంత్రులను కలుస్తూ ఉండడం, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉండాలి. అంతేకాని 2047 విజన్ ప్రోగ్రామ్ అని చెప్పి అవన్నీ అంటే అది ఎవరికి కడుపు నిండదండి. అది ఆ ప్రోగ్రాం మంచిది కావచ్చు. ఇప్పుడున్న వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, ఏవి నిలబెట్టారు, ఏవి నిలబెట్టాలంటే ఏం కావాలి, ఏమిటి అని చెప్పి కేవలం మీరు ఎప్పుడో ప్రోగ్రాం వేసుకుంటే మనం 2029 తర్వాత ఒకవేళ ఏమో ఓడలు కావచ్చు, బళ్ళు కావచ్చు, చెప్పలేం. మీరు చేసే ఉదాసి అంతా మిమ్మల్ని మళ్ళీ కూర్చోబెట్టచ్చేమో. మీరు మంచి చేస్తున్నారు అన్నది మీరు అనుకుంటున్నారు, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం కనిపించట్లేదని ప్రజలు అనుకుంటే అప్పుడు తారుమారైపోతాయి. నిజమే, మీరే ఉండాలి అన్నది కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు రాజకీయాల నుంచి వచ్చిన తర్వాత రాజకీయాలు వదిలిపెట్టేసి ఇది ఉండి కానీ అన్నీ అసలు ఏం జరుగుతుంది, ఏ ఏ శాఖల్లో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, వీటన్నిటి మీద ఖచ్చితంగా మీరు ఒక దృష్టి పెట్టాలి. ప్రభుత్వం అన్ని శాఖల మీద దృష్టి పెట్టాలి. ఇంకా శాఖల్లో పాతుకుపోయినటువంటి వైసీపీ సానుభూతి పరులని ఇంటెలిజెంట్ సహాయం ద్వారా తీసుకుని వాళ్ళ యొక్క స్థానాలను మార్చడం, శాఖలను మార్చడం, ఇలాంటివంటి ఏమన్నా చెయ్యాలి. అప్పుడే ఈ ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుందండి నా ఉద్దేశం. ఇప్పుడుగా ఏదో అయిపోతుందని కాదు, కానీ ఉదాసీనత మాత్రం పనికిరాదు, నిర్లిప్తత అసలే పనికిరాదు. ఇదే ఈరోజు చెప్పాలనుకున్న అంశం.